అనకాపల్లి జిల్లా పిసినికాడ రెవెన్యూ బీఆర్టీ కాలనీ వాసులు బొగ్గు ప్లాంట్ల ద్వారా వెలువడే విషవాయువుల నుంచి తమను కాపాడాలని కోరుతూ ధర్నాకు దిగారు. తమ ఆవేదనను యాజమాన్యం పట్టించుకోవట్లేదని బాధిత గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో భాగంగా బొగ్గు ఫ్యాక్టరీ వరకు ర్యాలీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కంపెనీల కారణంగా కాలుష్యం కోరల్లో చిక్కుని వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య తీవ్రత తట్టుకోలేక వాళ్ళ బొగ్గు కంపెనీలను గ్రామస్తులు మహిళలు ముట్టడించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమని కాపాడాలని వేడుకుంటున్నారు. మరిన్ని వివరాలు అనకాపల్లి నుంచి మా అసోసియేట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. అనకాపల్లి జిల్లా బీఆర్టీ నగర్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలు ఈ బొగ్గు ప్రాసెస్ కంపెనీల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాయి. తినే తిండిలోనూ పీల్చే గాలిలోనూ కూడా మొత్తం కూడా బొగ్గు కలిసిపోతుంది. పక్కనటువంటి చెరువులో కూడా మొత్తం బొగ్గు వెళ్ళిపోతుంది. ఈ గ్రామాలన్నింటికి కూడా అక్కడి నుంచే నీరు అందిస్తున్నారు. అంటే పీల్చే గాలి తినే తిండి మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. ఇప్పటికీ అనేక మంది మృత్యువాత పడుతున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు. భారీ ఎత్తున మహిళలు అయితేనే, వృద్ధులు అయితేనే, పిల్లలు అయితేనే వాళ్ళ గ్రామాల నుంచి తరలివచ్చి ఈ ఫ్యాక్టరీ ముందు ధర్నా కూర్చున్నారు. మనతో పాటు చూడవచ్చు చాలామంది మహిళలు వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం నుంచి యాజమాన్యం కానీ ఎందుకు పట్టించుకోవాలి? ఇంతకాలం నుంచి అని కాదండి, 2005లో కంపెనీ పెట్టినప్పుడే పెద్ద ధర్నా చేసామండి. ఆ రోజే బీఆర్టీ కాలనీ కొంతమంది ఉన్నా కూడా ఆ రోజే ఆపడానికి అని చెప్పి ధర్నా చేసాం. అప్పుడున్న అధికారులు కొంతమంది కావాలని ఇబ్బంది పెట్టి ఆ రోజు కంపెనీ పెట్టారు. తర్వాత కూడా తీసేస్తానని చెప్పేసి హామీలు ఇచ్చి కూడా తీయడం మానేశారు. ఈరోజు మన అయ్యా కొంతాల రామకృష్ణ గారు, మా గురుగారు మీరు ఇక్కడ వాటర్ ట్యాంక్ కావాలని మూడు మండలాలకే సరిపోయే వాటర్ మాకు ఇచ్చారు. ఇదే ఆ వాటర్ వాళ్ళు ఈరోజు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గుండెల్లో కపాలు పెట్టేసి గుండెలు పెట్టేసి ఆల్రెడీగా 3 చనిపోయారు. మొన్న మా ఊర్లోని 3 చనిపోయారు. ఓన్లీ ఊపిరితిత్తులు అందక 3 చనిపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు తెలుసుకొని ఈ కంపెనీని ఆపి వరకు కూడా ఇక్కడ మాత్రం నిరాదీక్ష కంటిన్యూ చేస్తాము. ఈ టెంటలు తీయకుండా ఇక్కడే నిరాదీక్ష చేయాలని చెప్పేసి గ్రామ ప్రజలు ఆడవాళ్ళు కూడా దీని మన ఇది ఉందో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు దాకా ఏదో ఒకటే వాడిది ఈ చెట్లు కూడా ఇలా వచ్చేస్తుందని మా పంచాయతీ సొమ్ము నుంచి ఈ చెట్లు వేయడం జరిగింది. కనీసం ఇంత కంపెనీ పెట్టి ఒక చెట్టు కూడా వేయలేదు. ఈ చెట్లు కూడా మా పంచాయతీ డబ్బుల నుంచి మా వేయించుకున్నాం. ఈ పొగంతా వస్తుందని దయచేసి ప్రభుత్వం వెంటనే శ్రద్ధ తీసుకొని మా ప్రజలందరినీ కాపాడతారని, మా ఆరోగ్యాలు కాపాడతారని కోరుకుంటున్నాం. చెప్పండి, ఇప్పుడు ఎంత చేస్తున్నా సరే ఎవరు స్పందించట్లేదు. మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు, ఏ విధంగా చేయదు? నా పేరు రమేష్ అండి, బీఆర్టీ కాలనీ పిసినిగాడ పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిని. మాకు అనకాపల్లి నుంచి మేమందరం కూడా ఇక్కడికి వలస వచ్చామండి ఈ ప్రాంతానికి. ఎందుకంటే టౌన్లో చాలా ఇబ్బందులు పడి ఇరుకు సందుల్లో వాటిల్లో కూడా మేము కాపురాలు చేసి వచ్చి ఉన్నాం. ఇక్కడైతే చల్లగా గాలి వేస్తుంది, స్వచ్ఛమైన గాలి ఉంటుంది, ఇలాగా పర్యావరణం అది బాగుంటుందని ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నాం. ఇప్పుడు ఎండాకాలం అందరూ కూడా మేళ్ల మీద డాబాల మీద పడుకుండేవారు. ఈ ఫ్యాక్టరీ వల్ల అసలు మేడ మీదకి ఎక్కాలంటేనే భయం వేస్తుంది. అంత నల్లగా వచ్చి డస్ట్ పడిపోతుంది, వాయు కాలుష్యం. తర్వాత ఇక్కడ సృజల స్రవంతి అని మినరల్ వాటర్ ప్రాజెక్ట్ ఉంది, అది 20 గ్రామాలకి సప్లై అవుతుంది. దాని ప్రభావం 20 గ్రామాల మీద ఉంది. కానీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా సరే ఈ సమస్యని పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి పెట్టాము, అందరికీ పెట్టాము, ఎవరు కూడా దీనిపై స్పందన కనబడటం లేదు. తర్వాత ఈ ఫ్యాక్టరీ వారికి మేము మీ ద్వారాగా తెలియజేయాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏదో ఆదివారం మొదలెట్టి సోమవారం ఆపేస్తారని అనుకుంటున్నారు. ఈ ఫ్యాక్టరీ ముగించేదాకా ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలను అర్పిస్తాం, కానీ ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నడనివ్వమని చెప్పేసి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సార్, వాటర్ కూడా కలుషితం అయిపోతుంది అంటారు, చెరువు ఏమంటారు? విషయం ఏంటంటే సార్, ఈ ఫ్యాక్టరీ స్టార్టింగ్లో నుంచి కూడా మేము గ్రామస్తులు అందరం వచ్చి, సార్ ఇలాంటి ఇండస్ట్రీలు చాలా దిక్కులు ఉన్నాయి, కానీ మేము మధ్యతరగతి కుటుంబీకులమి, మాకు ఇక్కడ ఎన్టీ రామారావు గారు సమకూర్చినటువంటి కాలనీ బీఆర్టీ కాలనీ, ఆ కాలనీలో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. ఆ బ్రతుకుతాలను మీరు పాడు చేయకండి అని వారిని కోరడం జరిగిందండి. కోరితే వాళ్ళు ఏమన్నారంటే, మీ దాకా రానివ్వండి, వస్తే మీరు అప్పుడు తీసేస్తామండి అన్నారు. వచ్చింది అలాగని చెప్పేసి మేమంతా కలిసి వచ్చి వాళ్ళని అడగడం జరిగిందండి. అడిగితే ఇది లోన్ మీద పెట్టిన ఫ్యాక్టరీ, మీ ఇష్టం వచ్చినప్పుడు తీసేయమంటే తీసేయడానికి అవ్వదు, ఆ కారణం చేత ఇప్పుడు మేము తీయలేము, నీకు కావాలంటే మేము హైకోర్టులో స్టే చేసాం దీని మీద, దాన్ని వికెట్ చేసుకొని ఫ్యాక్టరీ మూయించేసుకోండి అలాగని చెప్పడం జరిగిందండి. ఈ కాలువ రైతు వరి కాలువండి. పిసినిగాడ భూములు 2800 ఎకరాలకి పిసినిగాడ భూమికి వెళ్ళవలసినటువంటి భూమిని ఇక్కడ దాకా ఉండేదండి కాలువ. ఈ కాలువ ఇక్కడ దాకా ఉండేదండి. ఆ కాలువను మూసేసేసారు. ఏవయ్యా మూసేశారని రైతులందరూ వెళ్ళి అడిగితే, ఏం పిచ్చి పిచ్చేసాలు వేస్తున్నారా, ఈ భూమి మాది,
ఇక్కడ కాలువ లేదు, గెడ్డ లేదు అన్నారండి. మరి ఇప్పుడు గెడ్డ ఎలా వచ్చిందండి అక్కడి నుంచి అలాగా? అంటే ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేశారండి, తక్కువ మంది ఉన్నామని. ఇప్పుడు మీరు తమరు అడిగారు ఏమి ఇన్నాళ్ళు బట్టి లేదు, ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు చేస్తున్నారు అని. కష్టం కలిగింది సార్, హాస్పిటల్కి వెళ్తున్నాను సార్, నష్టం అంటారు. ఇప్పుడు వరకు కూడా విన్నారు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఫైనల్గా ఏం చేయదలుచుకున్నారు సార్? ఈ ఫ్యాక్టరీ కానీ ఇవాళ ఆకపోతే వీళ్ళు ఏమైనా స్పందించకపోతే ఈ బొగ్గు కంపెనీ తాలూకా లారీ ప్రతిది కూడా మా ఊరు మీద నుంచే వెళ్ళాలి. లేదు ఈ వాళ్ళ తేల్చకపోతే ఈ రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం నుంచే మేము వీళ్ళు ఇక్కడ రోడ్డుకి మేము ఏ బొగ్గు లారీ కూడా ఈ కంపెనీలోకి వెళ్ళదు, రాదు. వీళ్ళు ఇలాగే ఉండడు. స్పందిస్తే ఫ్యాక్టరీ మోస్తారు, ఎక్కడ సామాన్లు పట్టుకుపోమనండి. లేదా రేపటి నుంచి ఇక్కడ ఒక్క లారీ కూడా బయటికి వెళ్దు, బయట లారీ లోపలికి రాదు. అదైతే జరుగుతుంది. మేము 19,000 మంది జనం అండి, 7 గ్రామాలు. ఈ 19,000 జనం కూడా ఇక్కడ అనకాపల్లి BRT కాలనీలో కూర్చుంటే కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా టెంట్లేసి కూర్చుంటామండి. ఇదే స్పందన. మీరు స్పందించకపోతే ఎవరు అధికారులు కానీ కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా స్పందించకపోతే రేపు ఒక కంపెనీ లారీ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు. ఇదైతే మా ఊరు నిర్ణయం, ఈ 7 గ్రామాల నిర్ణయం ఇదేనండి. స్పందిస్తే స్పందించండి, లేదా ఇదే జర్నీ, ఇదే సీరియస్గా చెప్తున్నాం. భారీ ఎత్తున మహిళలు అయితేనే, పురుషులు అయితేనే, పిల్లలు అయితే మొత్తం తెలుసుకుని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇళ్లలో మొత్తం కూడా మసిపడిపోయి పీల్చే గాలిలోనూ తినే తిండిలో కూడా పడిపోతుంది, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, అందరూ కూడా చనిపోతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు అని చెప్పినప్పుడు కూడా యాజమాన్యం కానీ అధికారులు కానీ దశాబ్దాల తరబడి పట్టించుకోవట్లేదని ఈరోజు రోడ్డు ఎక్కారు. ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి ఎక్కడ కూడా లారీలు రానివ్వం, బంద్ చేస్తామని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుల్తో, వాసు, ప్రైమ్ 9 అనకాపల్లి.